బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్యంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూచీలు భారీ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. రష్యాను కట్టడి చేసేందుకు భారత్ వంటి దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు విదేశీ మదుపరుల అమ్మకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు లాంటివి ఆజ్యం పోసాయి. దీంతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సూచీల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 800 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ మళ్ళీ 26,000 దిగువన ముగిసింది. దీంతో మదుపరుల సంపద 8 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్సీలో నమోదైన కంపెనీల మొత్తం విలువ 480 లక్షల కోట్ల నుంచి 472 లక్షల కోట్లకు దిగొచ్చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్యంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూచీలు భారీ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. రష్యాను కట్టడి చేసేందుకు భారత్ వంటి దేశాలపై 500% సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీనికి తోడు విదేశీ మదుపర్ల అమ్మకాలు, భౌగోళిక ఉద్రిక్తతల వంటివి ఆజ్యం పోసాయి. దీంతో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా సూచీల అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 800 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 దిగువన ముగిసింది. దీంతో మదుపర్ల సంపద 8 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 480 లక్షల కోట్ల నుంచి 472 లక్షల కోట్లకు దిగొచ్చేసింది.